నీ పేరేం పేరు స్వామి? నా పేరు వీర్రావయ్య స్వామి, కే వీర్రావయ్య. నా కొడుకు పేరు విజయశేఖర్, నా కోడల పేరు సురేఖ. నన్ను కొట్టి తరివేసి ఇల్లు నీది కాదు నాది ఒక రైతుల్లో వచ్చి నన్ను కొట్టి తరివేసి నన్ను నానా హింస పెట్టేసి 4 ఏళ్ళ నుంచి నేను చచ్చిపోతున్నాను స్వామి. ఉండేటప్పుడు వేగాలు చేసి సగం రైతుల్లో కొట్టి కింద అడుగు పెడతారు. నాకు 6,000 రూపాయలు వస్తే దాన్ని వచ్చిమ్మంటారు. పింఛన్ డబ్బులు దాన్ని ఇచ్చిమ్మంటారు. లేకపోతే నేను చంపేస్తాను అంటారు. నన్ను నాన్న చెవ పెట్టి నన్ను బాధ పెట్టేసాను. స్టేషన్లో చెప్పినావా? స్టేషన్లో చెప్పలేదు, చెప్తాను. అదే ఇంకా మళ్ళీ ఇప్పుడు మీరు ఆడున్నారు, ఎన్నేళ్ళు అయింది నుంచి పోయి? 4 ఏళ్ళు అయిపోయింది. ఫుడ్ యాడ్ నుంచి తింటున్నారు? మా మామ ఇంటికాడ ఒళ్ళని దినాలు పెడతారు స్వామి. 4 ఏళ్ళు అయిపోయింది. అమ్మ నాయన్ని తరిమేహాడు స్వామి. అమ్మ నాయన్ని తరిమేసి నేను నాది ఇది మీకు ఎవరికి లేదు. ఎవరు అనేదట? ఇద్దరు కొడుకు కోడలు ఇద్దరు కలిసి అయ్యా నీకు 10 ఎకరాలు ఉన్నది, వాసాంది 2 ఇళ్ళు వానర్ నువ్వు. వాళ్ళ మొగుడిని వాళ్ళ భార్య అంటారు, మీ కోడళ్ళు చెప్పతా స్వామి. వాడికి ఎక్కిస్తుంది. నేనున్నంగా నీకేం భయంలే. నేను మా చెల్లెలు సర్పంచ్, వైసీపీ సర్పంచ్, నీకేం భయం లేదు, ఎన్నైనా చేయగలదు, లెక్కేం లేదు. అది పొడి చేసి మమ్మల్ని చంపేస్తున్నారు సార్. అది ఇద్దరు కలిసి ఈ పని చేసేసినారు సార్. మా చెల్లి మేము ఎవరో పృథ్వీ అన్ననేసి ఆయన ల్యాండ్ అమ్మినారులే, అది తెలిసింది మాకు. అది నీ వాస్తవేనా? నిజమేనా? మీ చెల్లి మిమ్మల్ని చెప్పి అమ్మింది? మీ చెల్లి వాళ్ళదే ల్యాండ్ అది. మళ్ళీ నీ కొడుకు ఎందుకు వస్తా అన్నాడు ల్యాండ్కి? నాదని కాదు దాన్ని అంటాడు. అది సంపాదించింది, అది 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 కావాలి. మేము సంపాదించింది, వాళ్ళు సంపాదించింది కాదు సార్. మేము సంపాదించిన సొత్తది. ఇప్పుడు మీరు పృథ్వీ గారికి మీరు ఓన్గా మీ మనస్ఫూర్తిగా నమ్మినారు? మనస్ఫూర్తిగా తండ్రి, మీ చెల్లి మీరంతా కలిసే కట్టుకోడే మొత్తం కుటుంబం మొత్తం మాట్లాడే అమ్మినారు. ఓకే ఓకే. నాకు నా ఇల్లు ఇచ్చేసి ఉండేది ఈ పక్క ఉండదు, యాప్ సీట్కి ఈ పక్క ఉండదు. అది నేను కట్టుకున్నానయ్యా. అది వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీరు ఉండరు. అయ్యో తరివేసినారు.